నీ గుండెల మీద ఆ మాంగళ్యం ఉన్నంతకాలం నీ గుండెల్లో నీ భర్తని ఉంచుకొని ఆరాధించాల్సిందే. కనుక మహాలక్ష్మి, ఆ అడవి మనుషులు చెప్పినట్టు నీకోసం నేను ఉపవాసం చేశాను. నా వల్ల నీకు కలిగిన సమస్యలు చాలు, నా వల్ల నీ జీవితంలో ఏర్పడిన అగాధాలు చాలు. ఇక నీ జీవితం అనే ప్రయాణంలో ఎలాంటి ఆటంకాలు రాకూడదు. నేను నీ మెడలో కట్టిన తాళి వల్ల నీ జీవితంలోకి వచ్చిన సమస్యలు ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టకూడదు. అందుకే నీకోసం ఉపవాసం చేశాను. నా జీవితంలో నన్ను ఒక ఒంటరి నావల పంపించేద్దామని మీరనుకుంటున్నారు. కానీ సముద్రం లేకపోతే నావ ఉండదు, సూర్యుడు లేకపోతే భూమి ఉండదు, అలాగే మీరు లేకపోతే నేను లేనని, నేను లేకపోతే మీరు లేరని స్వామీజీ అంటున్నారు. నాకు ఆ మాటల్ని నమ్మాలో, మీ దారిలో మిమ్మల్ని వదిలేయాలో అర్థం కావడం లేదు. కానీ మిమ్మల్ని నా భర్తగా అంగీకరించినప్పుడు మాత్రమే, మిమ్మల్ని నా భర్తగా మనసారా నేను స్వీకరించినప్పుడు మాత్రమే మీకు మేలు జరుగుతుందని, మీ దరికి ఎలాంటి కీడు రాబోదని స్వామీజీ చెప్పారు. అందుకే మిమ్మల్ని నా భర్తగా మనసారా అంగీకరించాల్సి వస్తుంది. సస్రా, నీ రొమాన్స్ మరీ ఎక్కువైపోతుంది, కొంచెం కంట్రోల్లో ఉండు. ఏంటి బావా, నేను నిన్ను పెళ్లి చేసుకుపోయే అమ్మాయినేగా. నాకు కూడా ఇన్ని హద్దులా, నాకు కూడా ఇన్ని అడ్డుగీతలా? లక్ష్మమ్మ, బిహారీ బాబుకి కంకణం కట్టేశావా? బిహారీ గారిని నా భర్త అని నేను అంగీకరిస్తే సరిపోతుందా? ఆయన నా భర్త అవ్వాలి కదా. ఎందుకవరమ్మా, ఖచ్చితంగా అవుతారు. అది ఆ దేవుని రాత, ఆ దేవుని నిర్ణయం అమ్మా. ఇంతకీ కంకణం కట్టావా లేదా? ఆ అవకాశం రాలేదు పండు. ఒకవేళ వచ్చినా తొడగలిగేదాన్నూ లేదు. ఇప్పుడు ఒక పక్క సహస్రమ్మకి ద్రోహం చేస్తున్నానేమోనని బాధ కలుగుతుంది. నా వల్ల ఈ రెండు కుటుంబాలు విడిపోతాయేమోనని భయం. ఒకవేళ నిజంగానే నా వల్ల ఈ రెండు కుటుంబాలు విడిపోతే అప్పుడు యమునమ్మ ఎదుర్కొనే అవమానాలు, బిహారీ బాబు మీద పడే నిందలు, వామ్మో,
ఊహించుకుంటేనే నా మనసు కలిచి వేస్తుంది. నేను చేస్తున్న పని సరైందో కాదో అని నా మనసులో సందేహం మొదలవుతుంది. అమ్మా, సర్వం తెలిసిన స్వామీజీ చెప్పారంటే ఇది మంచి పనేనే కదా. ఇక నీ మనసులో అవేవి పెట్టుకోకుండా వీలు చూసుకుని విహారీ బాబుకి కంకణం తొడిగే అమ్మా, అంతా మంచి జరుగుతుంది. అరే మేడం ఫోన్ చేస్తున్నారా? హలో మేడం చెప్పండి. రేయ్, ఎక్కడున్నావురా? సిటీలోనే ఉన్నాం మేడం. సరే అయితే ఒక ముఖ్యమైన పని చెయ్యాలి. ఏంటి మేడం? మా ఆఫీస్లో వెస్ట్ సైడ్ క్యాబిన్లో ఆఫీస్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఉంటాయి. ముఖ్యంగా ఆడిటింగ్ రిలేటెడ్ ఫైల్స్. అవన్నీ తగలబడిపోవాలి. నామరూపాలు లేకుండా బుగ్గిపాలైపోవాలి. అలాగే మేడం. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదు. అలాగే మేడం, ఉంటాం మేడం.